హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 రెండో వారం ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిగ్ బాస్ సీజన్ 8లో రెండో వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ లో ఓటింగ్ లో టాప్ లో ఉన్న కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్ అని చెప్పాలి. నిఖిల్ ఒక్కడే దగ్గరగా 24% ఆఫ్ ఓటింగ్ గ్రాప్ చేస్తున్నాడనే చెప్పాలి. ఇట్స్ ఏ హ్యూజ్ ఓటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో అలా నిఖిల్ 24% ఆఫ్ ఓటింగ్ తో అయితే ముందుకెళ్తున్నాడు టాప్ లో. ఓటింగ్ లో సెకండ్ ప్లేస్ వచ్చేసి విష్ణు ప్రియ ఉందనే చెప్పాలి. దగ్గరగా 23% ఆఫ్ ఓటింగ్ అయితే తనకు నడుస్తుంది. తను కూడా ఓటింగ్ లో ఎక్కువ దూరంలో అయితే లేదు. సో మరి గట్టిగా ఆడితే టాప్ 1 కి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక థర్డ్ ప్లేస్ వచ్చేసి నాగమణికంఠ ఉన్నాడు. నాగమణికంఠ ఒక్కడికే దగ్గరగా 15% ఆఫ్ ఓటింగ్ అయితే నడుస్తుంది. సో అది మంచి పర్సెంటేజ్ అనే చెప్పాలి. అలాగే ఆడియన్స్ కూడా బాగానే ఓట్లు వేస్తున్నారు నాగమణికంఠకి. అండ్ ఇక ఫోర్త్ ప్లేస్ లో వచ్చేసి నైనిక ఉంది విత్ 10% ఆఫ్ ఓటింగ్. తను టాస్క్లు బాగా ఆడుతుంది. సో అందువల్ల తనకి ఓటింగ్ బాగా పడుతుందని నాకు అనిపించింది. నైనిక తర్వాత ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నది ఎవరో మనకు తెలుసు కదా, శేఖర్ భాషా గారు అయితే ఉన్నారు. 9% ఆఫ్ ఓటింగ్ అయితే తనకు నడుస్తుంది. ఆడియన్స్ అందరూ తన కామెడీ టైమింగ్ ని ఇంకా తనిచ్చే ఎంటర్టైన్మెంట్ ని బాగా ఇష్టపడుతున్నారు. సో అలా శేఖర్ భాషా గారికి కూడా మంచి ఓటింగే ఉందని చెప్పాలి. ఇంకా ఆ తర్వాత ఆదిత్య ఓం గారు అయితే ఉన్నారు విత్ 7% ఆఫ్ ఓటింగ్. బిగ్ బాస్ హౌస్ లో ఏదైతే ఆదిత్య గారి బిహేవియర్ ఉందో అది ఆడియన్స్ అందరికి బాగా నచ్చుతుందన్నమాట. పర్లేదు, మంచి ఓటింగే. కాకపోతే ముందుకెళ్ళటానికి ఈ ఓటింగ్ అయితే సరిపోదనే చెప్పాలి. అండ్ ఆ తర్వాత కిరాక్ సీత ఉన్నారు విత్ 6% ఆఫ్ ఓటింగ్. ఆడియన్స్ అందరూ తన బిహేవియర్ ని ఇంకా అలాగే నామినేషన్స్ లో తను ఏదైతే ఆర్గ్యూ చేస్తుందో కరెక్ట్ పాయింట్స్ తో ఆర్గ్యూ చేస్తుందని చెప్పాలి కంటెస్టెంట్స్ తో. అంతేకాకుండా గేమ్ కూడా చాలా బాగా ఆడుతుందని చెప్పాలి. కానీ ఓటింగ్ మాత్రం తక్కువ పడుతుందనే చెప్పాలి. అండ్ ఆ తర్వాత పృథ్వీరాజ్ అయితే ఉన్నాడు. 6% ఆఫ్ ఓటింగ్ అయితే పడుతుంది. అండ్ తను కూడా టాస్కులు బాగానే ఆడుతున్నాడు. అండ్ బిహేవియర్ కూడా బాగానే ఉంది. అండ్ ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే బాటమ్ 3లో ఉన్న వాళ్ళల్లో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కిరాక్ సీతాకి పృథ్వీరాజ్ కి సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అయితే ఉంది. అండ్ అలాగే ఆదిత్య ఓం గారికి కూడా కొంచెం తక్కువ ఓటింగ్ పడుతుంది. సో వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి మ్యాటర్ అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీరు ఏమైనా అనుకుంటే కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.